నరసరావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన గ్రామంలో కీర్తికేశ్వరు వంగవటి మోహన్ రంగారావు గారిని విగ్రహానికి ఆవిష్కరణ చేసుకోవడానికి నరసింహ గారిని వేరు మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేగిరవతి రాజబాబు గారిని వేరు మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మనవరం నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే 88లో అంగగారుగా చనిపోయిన తర్వాత కూడా చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టి సుమారుగా ఒక 8 మంది మీద ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. దాంట్లో ఒక ముగ్గురికి అయితే సుమారుగా 35 రోజులు జైల్లో ఉంచి ఇవ్వడం జరిగింది. దాంట్లో వ్యక్తి మన పద్మరాజు గారు సుమారుగా 10 సంవత్సరాల నుంచి ట్రై చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా పెట్టాలి. లాగా మేము అనుకున్నట్టుగానే ఈరోజు రావడం జరిగింది. చాలా దాకానే శాసనసభ్యులు ఉన్నారు అంటే రాజకీయ చరిత్ర చాలా తక్కువ. ఒక ప్రోత్సాహం ఇస్తూ ఒక రాజకీయ నాయకుడు అంటూ ఎలాగుండాలి ప్రవర్తించాలని చెప్పని ఒక ఉదాహరణగా చాటి చెప్పిన మనందరికీ నాయకుడు ఒక ఆదర్శం రంగా గారు. రాబోయే రోజుల్లో ఈ ఉత్సాహం ఆయన మీద చూపించే ఆలోచనతో కలిసినట్టుగా ముందుకెళ్ళాలని చెప్పని, అలాగే ఇంతకు మాట్లాడారు ఏదో రాజకీయంగా గౌరవంగా ఏదైనా గవర్నమెంట్లో గవర్నమెంట్ హోదా ఇచ్చేదానికంటే కూడా 5 సంవత్సరాలు వచ్చి పోయేదానికంటే కూడా ఇవాళ ఏ రకంగా రంగా గారు అబ్బాయి అని చెప్పని మీరందరూ శాశ్వతం, అది ఎల్లప్పటికీ ఎవరు ఏం చేయలేరది. మీరు ఇవాళ విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే వాళ్ళు ఎవరో పెద్ద నాయకులు వచ్చారని చెప్పని కాదు, లేదంటే ఒక పార్టీ జెండా పట్టుకుని పరిగెత్తారని చెప్పని కాదు. ఒక ఆదర్శ నాయకుడు మా అందరికీ భావితరానికి స్ఫూర్తి ఎవరని చెప్పంటే ఒక రంగా గారని చెప్పి భావించారు. కాబట్టి 35.5 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఇది మా కార్యక్రమం, మా ఊర్లో జరిగే కార్యక్రమం, మా ఇంట్లో జరిగే కార్యక్రమం అని భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇంత ఓపికగా నిల్చున్నారు. ఆయన మీద రంగా గారి గురించి చెప్పిన వారందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
మూడవ నియోజకవర్గం పెద్ద నాయకులు గోదా శాంక్షన్ మాట్లాడుతూ కూర్చున్నాం. ఈవేళ చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రాధా గారి చేతుల మీదుగా ఆవిష్కరణ ఆ ఉద్యమంలోకి వెళ్ళాం. దానికంతా కూడా మేము ప్రత్యక్ష సాక్షులు. మేము చిన్నతనమైన ఆ కార్యక్రమాలను చూసి ఈవేళ కూడా మర్చిపోకుండా రంగా గారు మా ఊపిరి, మా ఉత్సాహం, మా ధైర్యం కూడా వంగవీటి మోహన్ రంగా గారు. మొన్న కాపు ఉద్యమం కూడా కార్యక్రమానికి విచ్చేసిన తనయుడు వంగవీటి రాధా గారికి, అదేవిధంగా ఈ స్టేజీని అలంకరించిన అతిరథ మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. యాక్చువల్గా నేను మన రాధా గారిని కలవడం అయితే ఇది ఫస్ట్ టైం. నా భర్త ఫ్రూటి కుమార్ గారు ఆయన కలవడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే నేను చిన్నప్పటి నుంచి కూడా, మా చిన్న వయసు నుంచి కూడా వంగవీటి మోహన్ రంగా గారి గురించి తెలుసుకోవడం, ఆయన యొక్క గొప్పని తెలుసుకోవడం నేను చాలా సంతోషంగా అనిపించేది. ఎందుకంటే ఎవరైనా సరే నా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటారు, కానీ నా వాళ్ళతో పాటు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకున్న నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. స్థానం కల్పించుకున్నవారు వంగవీటి మోహన్ రంగా గారు. ఈ రోజు మన అందరిలో కూడా ఆయన ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఆయన జీవించి ఉండడం అన్నది ఒక రెండు ముక్కలు చెప్తారండి. దయచేసి ఒక్కసారి జోహార్ వంగవీటి మోహన్ రంగా, జై రాజన్న, జై రాజన్న. మల్లవరం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అభిమానం పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది. నిలబడతారు మీరు చూద్దే గారని చెప్పి అన్నాం. ఆయన ఒక చిన్న నవ్వు వదిలేశారు, కానీ అందరిలోనే కూడా చల్లార్చి సామరస్యంగా ఈ వేళ ఒక నవ్వుతూ ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ అభిమానిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి రాధానికి ఎల్లవేళలా మేము సోదరులాగా ఎల్లవేళలా మేము ఉంటామని, మీ ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలందరితో చూస్తే మల్లవారం యువత చాలా క్రమశిక్షణ డిసిప్లిన్ ఉన్నారు అన్నది నిదర్శనం. ఏం చేద్దంటే చాలా మీటింగ్లు వేదికల దగ్గరే ఉంటారో వెనకాల వాళ్ళు కనిపించరు. ఒక్క మాట బాబీ గారికి చెప్పింది, బాబీ గారు వెనకాల వాళ్ళు కనిపించడం ఎదురు అందరూ ఉన్నారండి. వెంటనే ఒక మాట చెప్పారు, మన అందరిలోని ఉండాలి. ప్రతి ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేశారు. గ్రామ స్థాయిలోకి పాకుతుంది. అందరూ క్రమశిక్షణ మెయిన్. క్రమశిక్షణ డిసిప్లిన్ లేక ఇవాళ ఈ కమ్యూనిటీ ఈ రకంగా ఉంది. క్రమశిక్షణ కంపల్సరీగా ఉంటే రాబోయే రోజుల్లో ఇది వరకు మట్టు పెట్టిన వ్యక్తిగా మన నాయకుల్ని మట్టు పెట్టడానికి అంత ఈజీ కాదు. ఆ రోజు తెలియని టైంలో మట్టు పెట్టే నాయకుల్ని ఇందాక అన్నారు ప్రకాష్ గారు, ఆయన ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేవాడని. ఆ రోజుని ఆవేశంగా ఉన్న పరిస్థితుల్లో చేసే పనులు, ఆ రోజుని రంగా గారిని మెయిన్గా నిలబెట్టిన వ్యక్తి రంగా గారు. అలాగే మొట్టమొదట నాయుడు వినాయకుడి విగ్రహం పెట్టేవండి. పూజలు జరుగుతున్నాయి. మేము ఎప్పుడైతే చేసామో తర్వాత యూత్కి విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చింది. యూత్కి ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు, కానీ ఎవరికి కూడా పర్మనెంట్ జాబ్ లేదు సార్. మీరు ఎంతో పెద్ద పేరు, మంచి సౌమ్యుడు అనే పేరు నేను విన్నాను. మిమ్మల్ని కలవడం ఇదే మొట్టమొదటిసారి. మీ అంతటి మంచి పేరు ఎవరికీ లేదండి. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కానీ అందరికీ మీరు అంటే లైక్ చేస్తారు. రాధా గారు అంటే మంచి సౌమ్యుడని లైక్ చేస్తారు. అప్పటి నుంచి మీరంటే మాకు ఎంతో చాలా సంతోషం. నాకు అవకాశం కలగజేసిన ఈ గ్రామ యూత్ రాధా గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా వంగవీటి రాధా గారిని గుర్తుపెట్టుకుంటా ఉంటా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇది కొత్త వరవడని చెప్పి
అది మన రాష్ట్రాలు చేసించారు. రంగా గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పి నా దగ్గరికి వచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉందా లేదా చెప్పండి. అసెంబ్లీలో 85 నుంచి 88 వరకు కూడా సుమారు వరకు ఇప్పుడే కదా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చేసిన చెప్తూ చెప్పుకుంటూ వచ్చారు.